హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం ఈ యాప్టిట్యూడ్ క్వెషన్ చేద్దాం. ఇక్కడ మనకి 3, 4, 2, 2, 1, 3 పీక్యూ ఈస్ డివిజిబుల్ బై 99 అంటుండు. ఫస్ట్ మనం 99 యొక్క కో-ప్రైమ్స్ చూద్దాం. ఏంటిది 9, 11 కో-ప్రైమ్స్ కదా! సో, ఈ నంబర్ అనేది 9 ఇంకా 11తోని కూడా డివిజిబుల్ అయితుంది. సో, 9 మనకి డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఇన్ ఎ నంబర్ ఈస్ ఈక్వల్స్ టు 9 ఆర్ 9 మల్టిపుల్స్. అంటే మనకి 9 కాదు, 9 కావచ్చు, 18 కావచ్చు, 27 కావచ్చు. ఇదంస్ ఇదంతా యాడ్ చేస్తే మనకి 17 ప్లస్ పీ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు మనం 18 ఇంకా 27 కేస్ తీసుకుందాం. సో, పీ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది మనకి 1 ఆర్ 10. నెక్స్ట్ డివిజిబుల్ బై 11 కూడా కదా! 11 డివిజిబిలిటీ రూల్ ఏంటిది? ఈవెన్ ప్లేసెస్‌లో ఉన్న ఇంకా ఆడ్ ప్లేసెస్‌లో ఉన్న సమ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 0 ఆర్ డివిజిబుల్ బై 11 అనేది ఒక నంబర్ రావాలి. సో, ఏమైంది మనకి 3+2+2+3+q మైనస్ 4+2 ప్లస్ 1 ప్లస్ p ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ 11. ఇప్పుడు ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకేమొస్తది? q మైనస్ p ఈజ్ ఈక్వల్స్ టు 8 ఒస్తది. మనం ఈ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే ఏమైతది మనకి p ప్లస్ q ఈజ్ ఈక్వల్స్ టు 10, q మైనస్ p ఈజ్ ఈక్వల్స్ టు 8. ఇది సాల్వ్ చేస్తే మనకి q ఈజ్ ఈక్వల్స్ టు 9 ఒస్తది. p ఈజ్ ఈక్వల్స్ టు 1 ఒస్తది. సబ్‌స్క్రైబ్.